ప్రియ శ్రోత, ఇప్పుడు చెప్పు, నీవే మార్గంలో నడుస్తున్నావు? నీవే దారిలో పయనిస్తున్నావు? నీ గమ్యమేమిటి? నీ ప్రవర్తన ఎలా ఉంది అని దేవుడు నిన్నే అడుగుతున్నాడు. గరాటి ఉంది చూచారా? దాని మూతి ఎంతో వెడల్పు, అయితే రాను రాను అది ఇరుకై మరీ సన్నన అవుతుంది. లోకంలో మార్గం విశాలం, అది రాను రాను ఇరుకై నిన్ను నరకంలోకి దించుతుంది. గాని దేవుని మార్గం మొదట ఇరుకు అనిపిస్తుంది, కాని విశాలమైన పరలోకానికి చేరుస్తుంది. సరైన మార్గాన నడిస్తే సరైన చోటికి చేరుతావు. మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి. మీకేమి సంభవిస్తున్నదో అది మీకు అర్థం కావటం లేదా? ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని ఎందుకిలా శిక్షిస్తున్నాడో, కారణమేమిటో కొంచెం ఆలోచించండి.